భారతదేశపు చిట్ట చివరి సరిహద్దు హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం. అక్కడ ఇప్పుడు 92,000 కోట్లతో ఒక భారీ నగరం పుట్టుకురాబోతుంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, చైనాకి చెక్ పెడుతూ భారత్ వేస్తున్న ఒక మాస్టర్ ప్లాన్. అసలు ద గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలుగుతుంది? ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నామని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ అగెనిస్ట్ గా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి దాకా వీడియోని చూడండి. రోజు ట్రెండింగ్ టాపిక్స్ గురించి 5 నుంచి 7 నిమిషాల లోపల డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2020 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు గురించి ప్రాథమిక చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే NITI నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2021 మార్చిలో ఈ ద్వీపాన్ని పూర్తిగా పరిశీలించి ఈ ద్వీపం యొక్క అభివృద్ధి కోసం ఒక విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. ఆ తరువాతే ఈ మెగా ప్రాజెక్టు వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. మే 2022 ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికపై బహిరంగంగా విచారణ జరిగింది. నవంబర్ 2022 కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ని ఇచ్చింది. ఇదే ఈ ప్రాజెక్టులో అతిపెద్ద మలుపు. అయితే జనవరి 2023 ఈ ప్రాజెక్టులోని ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు కోసం బిడ్స్ ని ఆహ్వానించారు. 2024 చివరిలో 2025 ప్రారంభంలో అడవుల నరికివేత మరియు గిరిజన హక్కుల ఉల్లంఘనపై కోర్టులో కేసులు నడవడంతో ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైంది. అయితే ప్రభుత్వం దీనిని దేశ భద్రత కోసం అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా పరిగణించి వేగంగా ముందుకు తీసుకెళ్లింది. గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే ప్రారంభ దశలో పనులు ప్రారంభమయ్యాయి. 2025 చివరి నుండే ప్రాజెక్టు సైట్ వద్ద భూమిని చదును చేయడం, సర్వేలు నిర్వహించడం మరియు నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ని తరలించడం వంటి పనులు ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ పోర్ట్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన కీలకమైన టెండర్లు 2025లోనే ముగిసింది. టెండర్స్ లో సెలెక్ట్ అయిన కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ని స్టార్ట్ చేశారు. అయితే 2026 మధ్యలో జూన్ లేదా జూలై నాటికి పోర్టు నిర్మాణానికి సంబంధించిన మొదటి పునాది పనులు భారీ ఎత్తున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన రన్వే పనులు కూడా ఈ ఏడాది చివరిలో ప్రారంభించాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఇంటర్నేషనల్ పోర్ట్ యొక్క మొదటి టెర్మినల్ను 2028-2029 నాటికి పూర్తి చేసి అక్కడ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుంది. అలాగే స్మార్ట్ సిటీ పవర్ ప్లాంట్ మరియు పూర్తి స్థాయి అభివృద్ధి 2050 నాటికి పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల చైనాకి ఇండియా ఎలా చెక్ పెట్టబోతుంది? ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మలాకా జలసంధి దగ్గరలో కట్టబోతున్నారు. ఇది ఇండోనేషియా మరియు మలేషియా మధ్య ఉన్న ఒక చిన్న సన్నని సముద్ర మార్గం. ఇది హిందూ మహాసముద్రాన్ని మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని సౌత్ చైనా సముద్ర మార్గాన్ని కలుపుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఈ రూట్ మీద ఎంతలా ఆధారపడి ఉందంటే చైనా ఈ రూట్ ని లైఫ్ లైన్ అని పిలుస్తుంది. చైనా ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ లో దాదాపు 80% క్రూడ్ ఆయిల్ ఈ మలాకా జలసంధి ద్వారానే వెళ్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్లన్నీ ఈ రూట్ నుంచే వెళ్ళాలి. అలాగే చైనా ఎక్స్పోర్ట్ చేసే ఎలక్ట్రానిక్స్, మిషనరీ మరియు ఇతర వస్తువులు యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఈ రూట్ నుంచే వెళ్ళాలి. ప్రపంచం యొక్క మొత్తం బిజినెస్ లో 25% నుంచి 30% బిజినెస్ ఈ ఒక్క చిన్న సముద్ర మార్గం నుంచే జరుగుతుంది. ఒక సంవత్సరానికి సుమారుగా 90,000 కంటే ఎక్కువ నౌకలు ఈ రూట్ నుంచే వెళ్లి వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ రూట్ కనుక క్లోజ్ అయితే చైనా ఆర్థిక వ్యవస్థ కొన్ని రోజుల్లోనే కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఇరాన్ క్లోజ్ చేసింది. అందువల్ల ఇండైరెక్ట్ గా అమెరికా మీద ప్రెషర్ పడుతుంది. ఒకవేళ మన ఇండియాకి చైనాకి యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వస్తే మన ఇండియా ఈ మలాకా జలసంధి రూట్ ని బ్లాక్ చేయడం వల్ల చైనాకి వెళ్లే కంటైనర్ షిప్స్ అన్ని ఆగిపోతాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కొన్ని రోజుల్లోనే కొలాప్స్ అవుతుంది. ఆ రూట్ ని మనం కంట్రోల్లో తెచ్చుకోవాలంటే అక్కడ ఇంటర్నేషనల్ పోర్ట్ ని కట్టడం చాలా అవసరం. ఇక్కడ మన నేవీ బలంగా ఉంది అంటే చైనా నౌకలు ఎప్పుడు వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి అనే పూర్తి వివరాలు మన ఇండియాకి తెలుస్తుంది. మలాకా సముద్ర తీరం నుంచి వెళ్లే పెద్ద షిప్లు మన గ్రేట్ నికోబార్ పోర్టులో ఆగి వెళ్లేలా చేయడం ద్వారా భారత్ కు భారీగా ఆదాయం వస్తుంది. అలాగే హిందూ మహాసముద్రం మన కంట్రోల్లోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత చైనా కూడా వాళ్ళ ఆల్టర్నేటివ్ రూట్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు ద్వారా నేరుగా చైనాకు రోడ్డు మార్గం ద్వారా ఆయిల్ ని తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. అలాగే థాయిలాండ్ మీద కొత్తగా కాలువ తవ్వాలని చూస్తుంది. చైనా ఎన్ని ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నా కానీ ఈ మలాకా జలసంధి మన కంట్రోల్లో ఉండడం వల్ల మన ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కట్టడానికి గవర్నమెంట్ ముందున్న సవాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన అడవులను తొలగించాల్సి ఉంటుంది. సుమారు 9.6 లక్షల చెట్లు నరికివేయబడతాయని అంచనా. అలాగే ఇక్కడ మాత్రమే కనిపించే లేదర్ బ్యాక్ తాబేళ్లు, నికోబార్ మెగాపోర్ట్ పక్షులు మరియు భారీ ఎండ్రకాయల ఆవాసాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆదిమ తెగల రక్షణ. గ్రేట్ నికోబార్లో వేల సంవత్సరాల నుంచి నివసిస్తున్న నికోబారీస్ తెగల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. బయట ప్రపంచానికి సంబంధం లేని షోంపేన్ తెగవారు నివసించే అడవుల్లో కొత్తగా లక్షలాది మంది ప్రజలు రావడం వల్ల వాళ్ళ సంస్కృతి మరియు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విమర్శలు వస్తున్నాయి. గ్రేట్ నికోబార్ ద్వీపం రింగ్ ఆఫ్ ఫైర్ అనే అత్యంత ప్రమాదకరమైన భూకంపం మండలం జోన్లో ఉంది.
2024 సునామీ సమయంలో ఇక్కడ భూభాగం సుమారు 1.5 మీటర్ల మేర సముద్రంలోకి కుంగిపోయింది. ఫ్యూచర్లో సునామీ లేదా భూకంపం వస్తే అక్కడ నిర్మించే వేల కోట్ల రూపాయలు పోర్టు మరియు విమానాశ్రయం సురక్షితంగా ఉంటాయా అనేది ఇంజనీర్ల ముందున్న పెద్ద ప్రశ్న. ఇది మారుమూల ద్వీపం కాబట్టి నిర్మాణానికి కావలసిన ప్రతి చిన్న వస్తువు మెయిన్ ల్యాండ్ భారత ప్రధాన భూభాగం నుంచి నౌకల ద్వారా తరలించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని మరియు చాలా సమయం పడుతుంది. దాదాపుగా 72,000 కోట్లకు పైగా నిధులు సేకరించడం మరియు ప్రైవేటు పెట్టుబడిదారులను ఇన్వెస్టర్స్ ని ఒప్పించడం గవర్నమెంట్ ముందున్న పెద్ద సవాల్. వీటి గురించి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతూ సమాధానం ఇచ్చింది. నికోబార్లో నరికేసే చెట్లకు బదులుగా హర్యానా లాంటి ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో అడవులు పెంచుతామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం మొత్తం ద్వీపంలో కేవలం 15%మేనని, మిగిలిన 85% అడవులు అలాగే ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది. అలాగే గిరిజనులు నివసించే ప్రధాన ప్రాంతాలను టచ్ చేయమని, ప్రాజెక్టు పనులు ఆ సరిహద్దుల వెలుపలే జరుగుతాయని గవర్నమెంట్ స్పష్టం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే పర్యావరణం ముఖ్యం, కానీ దేశ రక్షణ అంతకంటే ముఖ్యం. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత్ తన పట్టు నిలుపుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ బలంగా నమ్ముతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ దీవిలో నివసించే ప్రజల గురించి, అక్కడ చెట్లు నరికివేయడం గురించి మాట్లాడారు. చెట్లను నరికివేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందన్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు దేశానికే కాక ప్రపంచానికే నష్టం జరుగుతుందని విమర్శించారు. అలాగే ఈ ప్రాజెక్టును కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి లాభం చేకూర్చడానికే మాత్రమే ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమేమో ఇది దేశ భద్రత కోసం అంటుంటే, విపక్షాలేమో ఇది పర్యావరణ విధ్వంసం మరియు కార్పొరేట్ ప్రయోజనాల కోసం అని విమర్శిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.